ఇజ్రాయెల్ మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసినప్పుడు, మిస్సైళ్ళ దాడి చేసినప్పుడు మధ్యలోనే 3 వంతులు కాదు 99% పోయినాయి. 1% మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద పడిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అక్కడ చిన్నపాటి ధ్వంసం జరిగిందన్నట్టు. ఇప్పుడు ఇరాన్ కూడా సేమ్ వర్డ్ రిపీట్ చేస్తుంది. కాకపోతే ఫస్ట్ ఏమీ లేదు, మొత్తం డ్రోన్స్ అన్నిటి కూల్చాము అని చెప్పింది. అది చిన్న ఆబ్జెక్టివ్స్ అని చెప్పింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి జరిగిన మంటల్ని ఇంకొకళ్ళు చూపెడుతున్నారు. టోటల్గా చూస్తే ఇరాన్ హ్యాస్ responded to the reports of an Israel strike on Isfahan city. An Iranian official told to news agents that there was no missile strike in Isfahan, while Iran's air defense systems shot down drones over the city. No ground explosion was reported and the life in Isfahan is normal. The Iranian official ఆ లెక్క చెప్తున్నాడు. అదే సందర్భంలో మరొక చోట Iran has reiterated its earlier claim that there was no Israel missile attack on Isfahan. The Iranian state media released footage from Isfahan while videos of Iranian air defense systems shooting drones over the city were also shared. An Iranian official told to news agency that there was no plan to retaliate against Israel and as Tehran continues to downplay the reported strike. ఇది అక్కడ ధ్వంసం జరిగిన మాట వాస్తవం, దారిలో కొన్నింటి ధ్వంసం చేసిన మాట వాస్తవం. కానీ దీన్ని విధ్వంసం జరిగిందంటే ప్రతీకార దాడి చేయాలి. ప్రతీకార దాడి ఎక్కువ చేస్తే కనుక ఇరాన్ దెబ్బతింటుంది. కాబట్టి అబ్బాయి ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక దాడి చేయకపోవచ్చు ఇరాన్కి సంబంధించిన సైనిక విభాగం నమ్ముతోంది.